తిరుమల శ్రీవారిని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుపతి అభివృద్ధికి 1% నిధులను టీటీడీకి ఇవ్వాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం అంగీకరించకపోవడం సంతోషకరమన్నారు. అయితే భానుప్రకాష్ రెడ్డి ఇది శ్రీవారి భక్తుల విజయమని చెప్పారు. టీటీడీ నిధులను తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కోసం కేటాయించడాన్ని ఈరోజు ధార్మిక సంఘాలు, భారతీయ జనతా పార్టీ, అలాగే విహెచ్పి, విశ్వ హిందూ పరిషత్ అందరూ తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. శానిటేషన్ పేరుతో తిరుపతిని శానిటేషన్ పేరుతో ఇంకో అదనంగా కోట్ల రూపాయలు దారి మళ్లించాలని ప్రయత్నం చేశారు. అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ కూడా దాదాపు 2 నెలల నుంచి దీని మీద మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రత్యేక ఉత్తర్వుల్ని విడుదల చేయడం జరిగింది. టీటీడీ నిధుల్ని దారి మళ్లించేదానికి వీలు లేదు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కి టీటీడీ నిధులు మళ్లించేదానికి లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ఇది శ్రీవారి భక్తులు విజయంగా, గోవింద భక్తులు విజయంగా మేము భావిస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు మేము తీసుకోమని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాలి. టీటీడీ ధర్మకర్తల మండలి తమ స్వార్థ రాజకీయాల కోసం, తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరినో దృష్టిలో పెట్టుకొని, ఇది తిరుమల క్షేత్రం కాబట్టి మేము రాజకీయాల గురించి ఎక్కువ మాట్లాడట్లేదు, ఎవరినో గెలిపించాలని చెప్పి, ఎవరో లబ్ధి పొందాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు. దాని మీద వారు ఈ నిర్ణయం తప్పుడు నిర్ణయం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇది వెనక్కి తీసుకున్నది. మేము తీసుకున్న నిర్ణయం తప్పు, భవిష్యత్తులో ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోమని చెప్పి శ్రీవారి భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.